హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము వన్యప్రాణులకి సంబంధించిన గణనలో భాగంగా ఇటీవల వార్తలు నిలిచిన స్నో లెపర్డ్ సెన్సస్, భారతదేశంలో ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయని చెప్పే గణాంకాలు, మరియు స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయని చెప్పే 2022కి సంబంధించిన గణాంకాలు ఇటీవల 2023 సంవత్సరాల వార్తల్లోకి వచ్చాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని, ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇన్ డీటెయిల్ చూద్దాం. ఎట్ ద సేమ్ టైం అదనంగా భారతదేశంలోని టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైగర్ రిజర్వ్స్లో క్యాట్స్ గుర్తింపు పొందిన కన్జర్వేషన్ అజ్యూర్డ్ అండ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల పేర్లేంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం బిగ్ క్యాట్స్ అలయన్స్, సో దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాము. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అంటాము, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రిత్వ శాఖ, వారు భారతదేశంలోని మంచు చిరుతలకి సంబంధించిన గణాంకాలను జనవరి 30వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో జనవరి 30, జాన్ 30, 2024 రోజున రిలీజ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు. అందులో పేర్కొన్న మంచు చిరుతలకి సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఈ టాపిక్ని చూద్దాము. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వన్యప్రాణులకి సంబంధించి మనము డిస్కస్ చేస్తున్నామంటే, లేదా ఏదైనా ఒక కొత్త జీవి ఆనవాలు వార్తల్లోకి వచ్చినాయి అంటే మనం చేయాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ చూడాలి. సైంటిఫిక్ నేమ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అవి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా చూడండి. ఉదాహరణకు తీసుకుంటే, భారతదేశంలో భారత ప్రభుత్వము అక్వాటిక్ యానిమల్గా, నేషనల్ అఫీషియల్ అక్వాటిక్ యానిమల్గా దేన్ని గుర్తించింది అంటారు. సో రివర్ డాల్ఫిన్, గంగా నదిలో నివసించే డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించారు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు, ప్లాటనెస్టా గ్యాంజిటికా. సో ఇటువంటి సైంటిఫిక్ నేమ్స్ టైగర్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి జాతీయ స్థాయిలో అఫీషియల్గా గుర్తింపు పొందినవి ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా చూడండి. తర్వాత వార్తల్లోకి వస్తున్న వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు చూస్తూ వెళ్ళండి. అన్నీ ఒకసారి చదివితే గుర్తుండవు కదా. సో రెగ్యులర్గా మీరు రిపీట్ చేస్తూనే ఉండండి, రివైజ్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా గుర్తుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో మంచు చిరుత, స్నో లెపర్డ్ అంటాం మనం, అంటే మంచు ప్రాంతంలో కనబడే చిరుత. యాక్చువల్గా లెపర్డ్కి చీతాకి తేడా ఏంటో చెప్తాను. తెలుగులో మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు స్నో లెపర్డ్ని చిరుత అని పిలుస్తాం, మంచు చిరుత అని పిలుస్తాము. సో ఇక్కడ మంచు చిరుతలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ గణాంకాలు చూద్దాం. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారము 718 మంచు చిరుతలు భారతదేశంలో ఉన్నాయని చెబుతూ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారి మంచు చిరుతల గణన అనేది వార్తల్లోకి వచ్చింది. అంతకుముందు వీటి యొక్క సెన్సెస్ అనేది ఎప్పుడు మనం చూడలేదు. ఎప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఈ పాయింట్ పైన ఫోకస్ చేయొచ్చు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, WII అంటాం, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వన్యప్రాణులకి సంబంధించిన ఒక సంస్థ. ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే డెహ్రాడూన్. సో ఇక్కడ చూద్దాం మనం డెహ్రాడూన్. సో డెహ్రాడూన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు సర్వే చేశారు. 2019 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు సాగిన ఆ సర్వే ఏదైతే ఉంటుందో, సర్వేలో చెప్తున్న గణాంకాలను ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేశారు. ఇక్కడ భారతదేశంలో అత్యధికంగా మరి మంచు చిరుతలు ఏ రాష్ట్రము లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయంటారు. మొత్తం ఎన్ని ఉన్నాయన్నాను, 718 ఉన్నాయి. ఇది ఫస్ట్ సెన్సస్ స్నో లెపర్డ్కి సంబంధించి. మరి ఈ స్నో లెపర్డ్స్లో అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే లడఖ్లో ఉన్నాయి. లడఖ్ యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తాను. భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ లాస్ట్ 2 years బ్యాక్
అఫీషియల్ ఎనిమల్ ఆఫ్ లడఖ్గా స్నో లెపర్డ్ని గుర్తించింది. సో స్నో లెపర్డ్ని గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతము మంచు చిరుతని లేదా స్నో లెపర్డ్ని అఫీషియల్ ఎనిమల్గా గుర్తించడం జరిగింది అంటారు. ఈ అఫీషియల్ ఎనిమల్స్ కూడా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఏవైతే ఉంటాయో వాటి చూడండి. సో మరి స్నో లెపర్డ్ తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటో చూద్దాము. ప్యాంథెరా అన్షియా. సో ప్యాంథెరా అని పదం వచ్చిందంటే బిగ్ క్యాట్స్, ఆటోమేటిక్గా పులులకి సంబంధించి. సో ప్యాంథెరా టైగ్రిస్ అన్నాం అనుకోండి, మన జాతీయ జంతువు టైగర్. సో టైగర్ ఏదైతే ఉంటుందో ప్యాంథెరా టైగ్రిస్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది, సైంటిఫిక్ నేమ్. ఇలా చూడాలి. ప్యాంథెరా పార్డస్ అన్నాం అనుకోండి, లెపర్డ్కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్. ఓకేనా? సో ప్యాంథెరా అన్షియా మంచు చిరుత ఇప్పుడు వార్తలకు వచ్చింది కాబట్టి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. ఓకేనా? అత్యధికంగా మంచు చిరుతలు ఎక్కడ ఉన్నాయంటే లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతము ఇటీవలే స్నో లెపర్డ్ని, మంచు చిరుతని వారికి సంబంధించిన అఫీషియల్ ఎనిమల్గా గుర్తించడం జరిగిందన్నాను కదా. మరి ఇక్కడ స్నో లెపర్డ్ వార్తలోకి వచ్చింది కాబట్టి ఇంకొక పాయింట్ లింక్ చేస్తాను. భారతదేశంలోనే మొట్టమొదటి స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ లేదా మంచు చిరుతల సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ గుర్తుంచుకోండి, అక్కడ హిల్ ఏరియా ఉంటుంది కదా, రాణికేత్ హిల్ ఏరియా, ఆ ఏరియాస్లో ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ అన్ని కూడా. ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఏవైతే ఉంటాయో స్క్రిప్ట్ చూద్దాం. తెలుగు మీడియం వారి కోసం తెలుగులో స్క్రిప్ట్, ఇంగ్లీష్ మీడియం వారి కోసం ఇంగ్లీష్లో స్క్రిప్ట్, రెండు కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మన CA 360 సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ విధంగానే మీకు నేను స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాను, తెలుగు మీడియం అభ్యర్థులకు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు. సో ఒకసారి చూడండి, దేశంలో 718 మంచు చిరుతలు ఉన్నాయంట. రీసెంట్గా రిలీజ్ చేశారు. ఏ రోజున రిలీజ్ చేశారు? జనవరి 30వ తేదీన రిలీజ్ చేశారు. అత్యధికంగా లడఖ్లో ఉన్నాయి. చూడండి, దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII వీరే సర్వే చేశారు. తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలిందని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు తెలపడం జరిపింది. అండ్ జనవరి 30న న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం ఏంటంటే వీళ్ళ ఆధ్వర్యంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఆ సమావేశంలో ఈ మేరకు ఈ గణనని చెప్పడం జరిగింది మంత్రి గారు. దేశంలో స్నో లెపర్డ్స్ మంచు చిరుతలు నివసించే ఆ మంచు చిరుతలు అంటే ఎక్కడ ఉంటాయి? ఎక్కడ పడితే అక్కడ ఉండవు. రాజస్థాన్ థార్ డిజర్ట్లో మంచు చిరుతలు ఉండవు, ఎందుకంటే అక్కడ మంచిగా ఉండదు కాబట్టి. మరి ఎక్కడ ఉంటాయి? మనకు భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో కానీ ఈశాన్య ప్రాంతంలో కానివ్వండి చల్లటి శీతల ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటాయి మనకి. సో అలా దేశంలో మంచు చిరుతలు నివసించే 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మన భారతదేశంలో ముఖ్యంగా తీసుకుంటే చూడండి, హిల్ ఏరియాస్ అండ్ ఎప్పుడు కూడా మంచు పడే ప్రాంతాలు చెప్పవచ్చు. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా చూడండి ఎప్పుడు శీతల ప్రాంతాలు, టూరిస్ట్ డెస్టినేటింగ్ స్టేట్స్గా కూడా, ప్లేసెస్గా కూడా న్యూస్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో 70% పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్ చేసింది. 2019 నుంచి 2023 వరకు దాదాపు 4 ఏళ్ల పాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన అనేది జరిగింది. మొత్తం 1971 ప్రాంతాలు, ఏరియాస్, ఇది విస్తీర్ణము, ఇవి ఏరియాస్లో ప్లేసెస్లో దాదాపు 1.80 లక్షల ట్రాప్ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ కెమెరాస్ని బిగించేసేసి ఈ చిరుతలను లెక్క పెట్టడం జరిగింది. మంచు చిరుత. సో చీతా ఇస్ డిఫరెంట్, చిరుత ఇక్కడ వేరు. మరి ఈ మంచు చిరుతల సంఖ్యకు సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశం మొత్తంలోని 718 మంచు చిరుతల్లో అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే లడఖ్లో ఎన్ని ఉన్నాయో కూడా చూడండి. నంబర్ అఫీషియల్ 447 ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో 124, హిమాచల్ ప్రదేశ్లో 51, అరుణాచల్ ప్రదేశ్లో 36, సిక్కింలో 21, జమ్మూ కాశ్మీర్లో 9 మంచు చిరుతలు ఉన్నాయంట. సో ఇది అఫీషియల్గా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసిన గణాంకాలు. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో మన CA 360 సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పోల్ క్వశ్చన్స్లో పార్టిసిపేట్ చేయండి. మీకు
మన వాట్సాప్ ఛానల్, పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే అందులో రెగ్యులర్గా పోల్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. దీనిపైన కూడా మీకు ఈ గణాంకాలు రిలీజ్ చేసిన వెంటనే మీకు పోల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మన వాట్సాప్ ఛానల్లో. సో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో మన యాప్లో ఇవ్వడం జరిగింది. లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రిలీజ్ అవుతున్నాయి కదా, ఆ వీడియోల కింద కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా అప్డేట్ అవ్వండి. ఓకేనా? మీకు నేను ఎలాగో రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటున్నాను మన యాప్లో, సో అక్కడ కూడా చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా ఇంగ్లీష్లో స్క్రిప్ట్. అండ్ ఇక రెండవది చూద్దాం. మన భారతదేశంలోనే టైగర్కు ఉండే క్రేజే వేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే టైగర్కు ఉండే క్రేజ్ వేరు. ప్రపంచంలో టైగర్స్, పులులు అనేవి అన్ని దేశాల్లో లేవు. ప్రపంచంలో అన్ని పులులను తీసుకుంటే అత్యధిక పులుల శాతం మన భారతదేశంలోనే ఉంది. అది మన గర్వకారణం. అలాంటి ప్యాంథరా టైగ్రిస్ పులులకి సంబంధించిన గణన రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎప్పుడు వార్తల్లోకి వచ్చిందో చెప్తాను. ఏప్రిల్ 9, 2023 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ టైగర్ రిజర్వ్, గుర్తుంచుకోండి, టైగర్ రిజర్వ్స్ పైన పోటీ పరీక్షల క్వశ్చన్స్ వస్తున్నాయి. బందిపూర్ టైగర్ రిజర్వ్, అక్కడ ఆ పులుల సంరక్షణ కేంద్రంలో స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో పులుల పరిస్థితి అంటే పులులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 అని చెప్పేసి రిలీజ్ చేశారు. ఈ పులుల గణన ఏంటంటే ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. అంటే 2022కి సంబంధించిన సెన్సస్ 2023లో వార్తల్లోకి వచ్చింది. మళ్ళీ 4 ఇయర్స్ అంటే 2026కి సంబంధించిన గణన 2027లో రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు మీరు అందరూ కూడా ఉద్యోగాన్ని సాధించి లైఫ్లో హ్యాపీగా సెట్ అయి ఉంటారు. సో అప్పుడు మనకు మాత్రం ఇప్పుడు రానున్న పోటీ పరీక్షలు ఇది ఇంపార్టెంట్. ఓకేనా? స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా భారత ప్రధాని గారు ఎక్కడ రిలీజ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు చెప్పాను. మరి మొదటిసారి టైగర్ సెన్సస్ అనేది ఎప్పుడు జరిగింది అంటే, పులుల గణన శాస్త్రీయంగా ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ టైగర్ సెన్సస్ 2006. గుర్తుంచుకోండి, మొట్టమొదటి ఫస్ట్ టైగర్ సెన్సస్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కదా. సో నెక్స్ట్ 2010, నెక్స్ట్ 2014, 2018, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2022. గుర్తుంచుకోండి. సో మొదటిసారి జరిగిన శాస్త్రీయ సర్వేలో 1411 పులులు భారతదేశంలో ఉండేవి. తర్వాత అది కాస్త 1706కి వచ్చింది. తర్వాత 2226కి వచ్చింది. 2014 టైగర్ సెన్సస్ విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2015. నెక్స్ట్ వచ్చేసి 2018లో 2967కి వచ్చింది. మరి ఏప్రిల్ 9 రోజున రిలీజ్ అయ్యారు కదా, ఆ రోజున స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియాలో 3167 టైగర్స్ ఉన్నాయి భారతదేశంలో అని చెప్పేసి రిలీజ్ చేశారు. తర్వాత జూలై 29వ తేదీ, ఎవ్రీ ఇయర్ జూలై 29వ తేదీని పులుల దినోత్సవంగా మనం చూస్తూ ఉంటాం. ఆ రోజున సవరించిన అంచనాలు అనేవి, రివైజ్డ్ నంబర్స్ అనేవి చూసాము. దాని ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో 3682 టైగర్స్ ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలో అత్యధికంగా పులులు ఉన్నాయి అటువంటివి చూద్దాం ఇక్కడ. సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్. సో టైగర్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం తెలుగులో స్క్రిప్ట్ చూపిస్తాను, ఇదంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్. గ్లోబల్ టైగర్ డే, ప్రపంచవ్యాప్తంగా పులుల దినోత్సవం ఎప్పుడు జూలై 29 ఎవ్రీ ఇయర్ కూడా జరుపుతాము. ఆ సందర్భంగా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 పై ఒక వివరణాత్మక, ఒక డిస్క్రిప్టివ్ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అందులో ఏం చెప్తున్నారు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఇదే వన్యప్రాణులకు సంబంధించిన గణన ఎక్కువగా కీలక పాత్ర పోషించేది. ఫిఫ్త్ టైగర్ సెన్సస్, ఇప్పటి వరకు 5 టైగర్ సెన్సెస్లు జరిగినాయి. 5th టైగర్ సెన్సస్ అనేది 2022కి సంబంధించి 2023 వార్తల్లోకి వచ్చింది. క్వాడ్రీనియల్ అంటే 4 ఏళ్ళకు ఒకసారి జరిగేది అన్నట్టు. దాని ప్రకారం 2022లో భారతదేశంలో పులుల జనాభా విషయానికి వస్తే 3682కి పెరిగాయి. ఎంత నుండి పెరిగాయి? 2967 నుండి పెరిగాయి. యాక్చువల్గా ఏప్రిల్ 9 రోజున రిలీజ్ అయిన గణాంకాలలో 3167 ఉండే, అది సవరించడం జరిగింది. క్లియర్. సంవత్సరానికి 6.1% చొప్పున మెచ్చుకోదగిన వార్షిక వృద్ధి రేటును ఇది ప్రతిబింబిస్తుంది. అంటే భారతదేశంలో పులుల గణాంకాలు, పులుల జనాభా అనేది పెరుగుతూ వస్తుంది. అత్యధిక పులులు కలిగిన రాష్ట్రం ఏదన్నారు అనుకోండి, మధ్యప్రదేశ్. ఎన్ని అంటే 785. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టైగర్ సెన్సస్ ఆధారంగా భారతదేశంలో అత్యధిక పులులు ఉన్న మధ్యప్రదేశ్లోనే అత్యధిక పులుల మరణాలు కూడా నమోదవుతూ ఉంటాయి. అత్యధిక పులులు గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అత్యధిక పులుల మరణాలు నమోదయ్యే రాష్ట్రం ఏదంటే కూడా మధ్యప్రదేశ్. గుర్తుంచుకోండి. తర్వాత కర్ణాటక 2nd పొజిషన్లో ఉంది 563తో.
నెక్స్ట్ ఉత్తరాఖండ్ 560తో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర 444. టైగర్ రిజర్వ్లో అత్యధికంగా ఒకవేళ ఓన్లీ టైగర్ రిజర్వ్స్ తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో పులుల సంరక్షణ కేంద్రాలు తీసుకున్నాం అనుకోండి, అత్యధిక పులుగులు కలిగిన టైగర్ రిజర్వ్ ఏది అంటే జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వచ్చేసి బందిపూర్ కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి నగర్హోల్ కర్ణాటక 141. నెక్స్ట్ బాంధవ్గఢ్ 135. బాంధవ్గఢ్ అంటే మధ్యప్రదేశ్. దుధువా అంటే యూపీ. సో 135 ముందు వరుసలో ఉన్నాయి. నెక్స్ట్ మధ్య భారతదేశం సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశం మరియు శివాలిక్ కొండలు మరియు గంగా మైదానంలో పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల కనిపించిందంట. అయితే పశ్చిమ కనుమలు పులుల జనాభాలో క్షీణతను చవిచూసాయి. పశ్చిమ వెస్టర్న్ ఘాట్స్లో పులులు క్షీణిస్తారు, అంటే సంఖ్య తగ్గిపోతుందంట. సో దానికోసం ప్రయత్నాలు చేయండి పులుల జనాభా పెంచడానికి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది టైగర్ సెన్సస్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. ఇక మనం నెక్స్ట్ ఒక కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. చాలామందికి లెపర్డ్ చీతా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. లెపర్డ్ అంటే ఏంటి, చీతా అంటే ఏంటి అని చెప్పేసి. ఇక్కడ నేను ఇక జాగ్వర్ ఇవన్నీ కూడా నేను కంపేర్ చేయను. మనకి ఇప్పుడు కాంట్రవర్సీ వచ్చేది రెండింటి మధ్యలే. సో లెపర్డ్ చీతా కామన్గా రెండింటిని తెలుగులో రాసేటప్పుడు పేపర్లలో ముద్రించేటప్పుడు తెలుగులో మాత్రం చిరుతానే రాస్తారు. ఇక్కడ చూస్తే లెపర్డ్ చీతా, భారతదేశంలో లెపర్డ్స్ అనేవి ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ భారతదేశంలో ఒకప్పుడు ఉండేవి చీతాలు, ఇప్పుడు లేవు. కానీ మనం తీసుకొచ్చిన చీతాలు ఉన్నాయి. నమీబియా, సౌత్ ఆఫ్రికా నుండి ఆఫ్రికన్ చీతాస్ని తీసుకొచ్చాం కదా 2022 సెప్టెంబర్ 17వ తేదీన చీతాస్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్. అందులో భాగంగా వచ్చినవి మాత్రం ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న హిస్టరీ చెప్తాను, తర్వాత డిఫరెన్స్ చెప్తాను. 1948 ఆ ఇయర్లో మనకి చీతాస్ సంబంధించి ఎక్స్టింక్ట్ అయిన ఇయర్. ఇక ఆ తర్వాత కనబడలేదు. 1952 ఇయర్లో భారత ప్రభుత్వం అఫీషియల్గా, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నారు, చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో చీతాస్ అనేవి అంతరించిపోయినాయి అని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత ఇక చీతాల ఆనవాళ్ళు లేకుండా పోయింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చీతాస్ని రీఇంట్రొడ్యూస్ చేయాలి. ఒకప్పుడు చీతాలకు స్వర్గధామమైన భారతదేశంలో చీతాలు కనుమరుగవడం అనేది అసలు చాలా జీర్ణించుకోలేని విషయం అని చెప్పేసి రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రత్యేక విమానాల్లో నమీబియా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి రెండు కలిపి దాదాపు 20 చీతాలను తీసుకురావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. తర్వాత తీసుకొచ్చినవి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ వాటిని కన్జర్వ్ చేయడము, తర్వాత అవి చనిపోవడము, దాని విషయంలో న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకొని వాటిని తరలించండి, సంక్షేమం వాటి చూసుకోండి అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం. అలా లెపర్డ్స్ అనేవి భారతదేశంలో ఇప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తే తిరుమల ఘాట్ రోడ్లో లేదా నడకదారిలో చిరుత దాడి ఇటువంటి మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా లెపర్డ్స్. సో చీతాస్ అనేవి భారతదేశంలో 1952లోనే ఎక్స్టింక్ట్గా అఫీషియల్గా ఉన్నాయి. రీసెంట్గా రీఇంట్రొడ్యూస్ చేసిన మాత్రం ప్రత్యేక సంరక్షణలు ఉన్నాయి, అది వేరు. ఇప్పుడు మరి లెపర్డ్ని చీతాని ఎలా గుర్తుపట్టాలి? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో చీతా, ఒకసారి యూపీఎస్సీలో అడిగారు క్వశ్చన్. సో చీతా దీని ఫేస్ కనుక చూసారనుకోండి, ఐ టు మౌత్ వరకు ఒక బ్లాక్ లైన్ అనేది ఉంటుంది. మనం ఏడిస్తే కదా కంటి దార వస్తుంది కదా, అలాగా బ్లాక్ లైన్ అనేది వస్తుంది. చీతాకు మాత్రమే ఉంటుంది, చీతా తప్పితే వేరే దానికి ఉండదు. అదే లెపర్డ్ చూసారనుకోండి, లెపర్డ్కి అలాంటిది ఏది ఉండదు. చీతా హెడ్ సైజ్ ఉంటుంది కదా, తల, ఆ తల అనేది చాలా చిన్నగా ఉంటుంది కంపేర్ టు లెపర్డ్. లెపర్డ్ తల పెద్దగా ఉంటుంది కంపేర్ చేస్తే, చీతాతో కంపేర్ చేస్తే. దీని యొక్క బాడీ ఏదైతే ఉంటుందో బాడీని చూస్తే కొంత చిన్న పరిమాణంలో ఉంటుంది చీతాది, లెపర్డ్ పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇక దాని స్కిన్ పైన చూస్తే ఇక్కడ డాట్స్, చీతా చుక్కలు. మనం అప్పుడప్పుడు బనానా షాప్కి వెళ్ళేసేసి చీతా అంటాం, బనానాస్ చీతాస్ మీఠా తీయగా ఉంటాయని చెప్తాము. సేమ్ అలాగే ఏదైతే ఉంటుందో దీని బాడీ పైన బ్లాక్ కలర్లో డాట్స్ డాట్స్ డాట్స్తో చుక్కలు ఉంటాయి చీతాస్. అదే లెపర్డ్ తీసుకున్నారనుకోండి, లెపర్డ్ పైన ఈ డాట్స్ ఉండవు, రోజెట్టే షేప్స్ ఉంటాయి. రోజెట్టే అంటే మనకి రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అలా రోజెట్టే షేప్లో ఉంటాయి. సో ఇది భూమి మీద అత్యంత వేగవంతంగా పరిగెత్తే జీవి ఏదంటే చీతా. ఇది కొంత లేజీగా ఉంటుంది కంపేర్ టు చీతా, గుర్తుంచుకోండి. సో ఇది దీని వెయిట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇవి మాత్రం బేసిక్, ఓకేనా. రోజే షేప్డ్ అండ్ డాట్స్ ఓవల్ షేప్స్ ఉంటాయి. సో ఇది బేసిక్ డిఫరెన్సెస్. మరి వీటిని మనం చీతాస్ రీఇంట్రడక్షన్లో భాగంగా నమీబియా, సౌత్ ఆఫ్రికా తీసుకొచ్చాం. మరి భారతదేశంలో ఈవెన్ ఉన్నాయి. మంచు చిరుతల గురించి మొదటగా చెప్పాను నేను. మరి కామన్గా మంచులో కాకుండా నార్మల్గా మనకు ఈ లెపర్డ్స్ కనబడుతున్నాయి.
లెపర్డ్స్ ఎక్కడ ఎన్ని ఎక్కువగా ఉన్నాయి అవన్నీ చూద్దాం. సో స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా, ఇక్కడ గుర్తుంచుకోండి, స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2018 విచ్ వాజ్ రిలీజ్డ్ 2 years బ్యాక్. మనకి 2018 సంవత్సరానికి సంబంధించిన స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. 2021 నుండి ఇదే మనం చూస్తున్నాం. 2021 నుండి ఈ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియానే మనం అఫీషియల్గా రిలీజ్ అయింది, అప్పటి నుంచి చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మరి భారతదేశంలో ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి 2018 లెపర్డ్ సెన్సస్ ఆధారంగా అంటే 12,852. సో 12,852. ఇది కూడా 4 yearsకి ఒకసారి. మొట్టమొదటిసారి మనకు 2014లో సెన్సస్ చూసాము, తర్వాత 2018కి సంబంధించిన సెన్సస్ చూసాము. 2014లో అరౌండ్ ఎస్టిమేటెడ్ ఏంటంటే 8,000 లెపర్డ్స్ ఉండేవి. ఇవంతా లెపర్డ్ సంబంధించి. మీకు పొరపాటు మధ్యలో ఒకవేళ చీతా అని అన్నాను అనుకోండి, సో అబ్జర్వ్ చేయండి, ఇదంతా లెపర్డ్ సంబంధించి. సో 2014 సంవత్సరంలో 8,000 లెపర్డ్స్ ఉండే ఇండియాలో 2018 వరకు వచ్చేసరికి ఇవి ఎంతకు పెరిగిందంటే 12,852కు పెరిగాయి. గుర్తుంచుకోండి. సో పెరుగుతున్నాయి, లెపర్డ్ పాపులేషన్ పెరుగుతుంది. మరి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ అనేవి భారతదేశంలో అత్యధికంగా లెపర్డ్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఈ గణాంకాల ఆధారంగా ఎన్ని ఉన్నాయట అంటే 3,421 లెపర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ కర్ణాటక, పుల్ల పరంగా కూడా ఇవి 2 టాప్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, ఇన్ని ఉన్నాయి. ఒకవేళ భారతదేశంలో ప్రాంతాల వారీగా కనుక మనం డివైడ్ చేసినాం అనుకోండి ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయో చూద్దాము. సెంట్రల్ ఇండియా, మధ్య భారతము, ఈస్టర్న్ ఘాట్స్, అక్కడ హైయెస్ట్గా మనము లెపర్డ్స్ చూడడం జరుగుతుంది. సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ప్రాంతం దాదాపు 8,000 లెపర్డ్స్ ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో 3,387 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శివాలిక్ మరియు గ్యాంజెటిక్ ప్లేట్స్, గంగా మైదానాల ప్రాంతంలో 1,253 లెపర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ హిల్స్ అంటే ఈశాన్య ప్రాంతంలో 141 లెపర్డ్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది అఫీషియల్ మనము గణాంకాలు. సో ఇదంతా కూడా మీకు నేను తెలుగులో ఇచ్చాను, ఇంగ్లీష్లోను తెలుగులోను. ప్రతి టాపిక్ కూడా మన CA 360లో ఆల్మోస్ట్ ఇలాగే నేను ఇచ్చిస్తున్నాను, అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మీకు అవతరైతే స్క్రిప్ట్ కానివ్వండి చూస్తే ఈజీగా అర్థమయ్యేటట్టుగా. ఓకేనా? ఇది మనకు టాపిక్. ఇక్కడ ఇంకొకటి చూస్తే ఇక ఏప్రిల్ 9th 2023 రోజున స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో పులుల గణాంకాలను విడుదల చేసిన తర్వాత నరేంద్ర మోదీ గారు బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి ఒక అలయన్స్ ప్రకటించారు. అంటే పెద్ద పులులను సంరక్షించడానికి ప్రణాళిక. 7 బిగ్ క్యాట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఆ 7 బిగ్ క్యాట్స్లో ఉన్నవేంటి లేనివేంటి అంటారు, అవి ఖచ్చితంగా చూడాలి. ఫస్ట్ వచ్చేసి జాగువార్, నెక్స్ట్ ప్యూమా, అన్ని పెద్ద బిగ్ క్యాట్స్ అయితే. లెపర్డ్, నెక్స్ట్ లయన్, టైగర్, చీతా, స్నో లెపర్డ్, ఇవి బిగ్ క్యాట్స్ అలయన్స్లో 7. ఈ 7 యొక్క ప్రొటెక్షన్ అనేది మనం చూడాలి. ఇది బిగ్ క్యాట్స్ అలయన్స్ సంబంధించి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ గారు. ఇక ఫైనల్గా మనం చూస్తే భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ని మీరు చూస్తున్నారు. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా టైగర్ రిజర్వ్స్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ చదవడం కంటే వార్తలు నిలిచిన వాటిని ఎక్కువ చూడండి. దానితో పాటు ఇటీవల కాలంలో ఏదైనా ప్రముఖ గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చిన టైగర్ రిజర్వ్స్ చూడండి. భారతదేశంలో కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన టైగర్ రిజర్వ్స్, పులుల క్షేత్రాలు ఏవైతే ఉంటాయో, సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ 14ని గుర్తుంచుకోండి. వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇవి గుర్తింపు పొందాయి, క్యాట్స్ గుర్తింపు పొందినవి. అవి ఏంటో చూడండి. తమిళనాడులోని ముదుమలై, అనామలై టైగర్ రిజర్వ్స్ ఎగ్జామ్లో అడగవచ్చు. ముదుమలై, అనామలై టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రం? తమిళనాడు. నెక్స్ట్ బందిపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడంటే కర్ణాటక. నెక్స్ట్ పరంబికులం టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుందంటే కేరళ. నెక్స్ట్ సుందర్బన్స్ టైగర్ రిజర్వ్, సుందర్బన్స్ అంటేనే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ దుధ్వా టైగర్ రిజర్వ్ యూపీ. వాల్మీకి టైగర్ రిజర్వ్ ఇది బీహార్. పెంచ్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే మొట్టమొదటి డార్క్ స్కై టైగర్ రిజర్వ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర. సాత్పురా అండ్ కన్హా, పన్నా, కన్హా వేరు, కున్హో వేరు, 3 కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో మొత్తం ఈ 14 ఏవైతే ఉంటాయో వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు ఎగ్జామినేషన్లో, గుర్తుంచుకోండి. ఇది ఒకటి మనకు టైగర్ సంబంధించి ఇంపార్టెంట్.
అండ్ NTCA గురించి అడగవచ్చు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005. ఈ NTCA వారు భారతదేశంలో పులుల సంరక్షణ కేంద్రాలను గుర్తిస్తారు. అఫీషియల్గా పులులకు సంబంధించిన చొరవ తీసుకుంటూ ఉంటారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా 2 సైబీరియన్ టైగర్స్ దాదాపు 12 ఏళ్ళ తర్వాత సైబీరియన్ టైగర్స్ని సైప్రస్ నుండి ఇండియాకి తీసుకొచ్చారు. 2 లారా అకమాస్ అని చెప్పేసి 2 టైగర్స్. ఆ టైగర్స్ని, సైబీరియన్ టైగర్స్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారంటే పద్మజా నాయుడు హై ఆల్టిట్యూడ్ జువలాజికల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది అంటే డార్జిలింగ్ ఎక్కడ, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో పద్మజా నాయుడు టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందని కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక ప్రాజెక్ట్ టైగర్ ఇవన్నీ కూడా మీకు స్టాటిక్ పాయింట్లు చూసే ఉంటారు. సో ఇలా లింక్ చేస్తూ చదవండి. సెన్సస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక దేశంలోనే మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్, అది కొంత ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. దేశంలోనే మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్ అనేది లాస్ట్ ఇయర్ 2023 న్యూస్లోకి వచ్చింది. అది ఒడిశాలోని చిల్కా లేక్ ప్రాంతంలో జరిగింది. ప్రపంచంలోని మొట్టమొదటిసారి ఫిషింగ్ క్యాట్ సెన్సస్. ఇటువంటివన్నీ లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్లో సెన్సస్ పైన, వన్యప్రాణుల సెన్సస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.